ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష ప్రారంభమైంది. అదనపు డీజీ మహేష్ భగవత్, అదేవిధంగా ఐజీ సత్యనారాయణలు పరిగి పోలీస్ స్టేషన్కు వచ్చారు. లగచర్ల ఘటనపై దాడి, అరెస్టులపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. కాగా భూ అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ అధికారులపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 3 కేసులు నమోదు చేయగా దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు కీలక సూత్రధారులు సురేష్, విశాల్ను కూడా అరెస్ట్ అయ్యారు. మరోవైపు మూడో రోజు కూడా లగచర్లలో ఇంటర్నెట్లు కూడా నిలిపివేశారు. లగచర్లలో ఘటన జరిగిన తర్వాత సోమవారం రాత్రి 10 గంటల నుంచి అంతర్జాతీయ సేవలను కూడా నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ సేవలను పునరుద్ధరించలేదు కూడా ఇప్పటికీ కూడా. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష ప్రారంభమైంది. అదనపు డీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణలు పరిగి పోలీస్ స్టేషన్కు వచ్చారు. లగచర్ల ఘటనపై దాడి, అరెస్టులపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. కాగా భూ అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ అధికారులపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే దాని మీద 3 కేసులు నమోదు చేయగా దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా పాటు కీలక సూత్రధారులు సురేష్, విశాల్ అరెస్ట్ అయ్యారు. మరోవైపు మూడో రోజు కూడా లగచర్లలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. లగచర్లలో ఘటన జరిగిన తర్వాత సోమవారం రాత్రి 10 గంటల నుంచి అంతర్జాతీయ సేవలను నిలిపివేశారు. అప్పటి నుంచి కూడా ఈ సేవలను ఇప్పటికి కూడా పునరుద్ధరించలేదు. చూడు